జనార్దన్ గల్వంకర్. మొదటి సాయి చరిత్రకారుడైన హేమాడ్ పంత్కు అల్లుడు యశ్వంత్ జనార్దన్ గల్వంకర్. ఇతడు బొంబాయి సెక్రటేరియట్లోని హోంశాఖలో సూపరింటెండుగా పనిచేస్తుండేవాడు. హేమాడ్ పంతు షిరిడీ దర్శించనారంభించాక సహజంగా తన అల్లుని యోగక్షేమాలు కోరి అతనిని 4-5 సార్లు తనతో కూడా సాయి దర్శనానికి తీసుకుపోయాడు. మొదటి కొద్దిసార్లు సాయిని దర్శించిన గల్వంకర్కు మాత్రం ఆయన పట్ల భక్తి శ్రద్ధలంతగా కలగలేదు. కాని తమ పిలుపు, భగవంతుని ఆజ్ఞ లేక ఎవ్వరూ షిరిడీకి రాలేరని సాయి అన్నారు కదా. అందువలన ఆయనే అతని అంతరంగంలో క్రమంగా పరిణితి తీసుకొచ్చారు. అలా అతని పట్ల సాయి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కారణమేమో అతడికి తెలియకపోయినా సాయికి తెలుసు. ఆ విషయం ఆయన చెప్పారు కూడా. ఒకసారి ఆయన అతనికి స్వప్నంలో కనిపించి అతనిని 2 రూపాయలు దక్షిణ కోరారు. మరొకసారి కూడా ఆయన కలలో కనిపించి అతనికి 2 ఆదేశాలిచ్చారు. నీవు నీతి నిజాయితీతో ఉద్యోగంలో వ్యవహరించాలి అన్నది ఒకటి, మంచి శీలము ధర్మబద్ధమైన దాంపత్యము పాటించాలన్నది రెండవది. నిజానికి ఆ 2 స్వప్న ఆదేశాలకు అర్థం అతడు నిష్ఠ, ఓరిమీలతో ఈ 2 నియమాలు పాటించమని. అతడు చిత్తశుద్ధితో అలానే చేయగలిగాడు కూడా. ఇంతకంటే ఏ సద్గురువైనా చేయగల మేలు ఇంకొకటి ఏముంటుంది? లౌకికమైన కష్టాలు, కోర్కెలు ఎన్ని తొలగించినా ఇలాంటి నైతిక పరివర్తన రాకుంటే మనం పొందేదేదీ ఉండదు. మనలోని నైతిక బలహీనతల వలన మరలా అంత దుఃఖము, కష్టము కలిగించగల పాపాలు చేస్తూనే ఉంటాము. ముందు జన్మలలో వాటిని విధిగా అనుభవించవలసి వచ్చినప్పుడు అవి ఇప్పుడెంత కష్టంగా ఉన్నాయో అంత కష్టంగానూ అప్పుడు ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకమైన యత్నంతో, వివేకంతో కూడిన యోచనతో మన బలహీనతలు తొలగించుకునే యత్నం మనమీ జన్మలో చేయకుంటే అలా చేసే సంస్కారం, మానసికమైన అలవాటు మరు జన్మలలో కూడా మనకు కలగదు. ఆ ప్రయత్నం ఇప్పుడెంత కష్టంగా ఉంటుందో ముందు జన్మలలో కూడా అంత కష్టంగానూ ఉంటుంది. అలా కాక ఈ జన్మలో శక్తివంచన లేకుండా మన బలహీనతలను తొలగించుకునే యత్నం చేస్తే అలా యత్నం చేసే సంస్కారం మరు జన్మలో మనతో కూడా వచ్చి అప్పుడు ఆ ప్రయత్నం ఇప్పటికంటే సులభమవుతుంది. జనార్దన్ గల్వంకర్ అలాంటివాడు గనుకనే సాయి ఈ జన్మలో ఒకసారి హెచ్చరించగానే చిత్తశుద్ధితో అట్టి ప్రయత్నం చేసి సఫలుడయ్యాడని మనం తలచవచ్చు. అందుకొక ఆధారం కూడా ఉన్నది. ఒకసారి సాయియే ఇతర భక్తులతో గల్వంకర్ గత జన్మ నుండే నిజాయితీ, పవిత్రత గలవాడని చెప్పారు. తర్వాత ఆ భక్తులే ఆ విషయం అతడితో చెప్పారు. అలా అయితే బాబా అతనిని ఈ జన్మలో అలా మరలా హెచ్చరించవలసిన అవసరం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. ఒక్కొక్క సద్గుణం కానీ దుర్గుణం కానీ స్థిరపడడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఒక సద్గుణం అప్పుడప్పుడే మనలో ఏర్పడుతున్న దశలో జన్మించిన ప్రతిసారి సుఖాలను కోరే స్వభావం గల ఇంద్రియాలు మనసుల ప్రభావం వలన మరలా మనం బాహ్య ప్రభావాలకు లోనై మనలో బలహీనతలు ఏర్పడి బలపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సద్గురువు మనలను హెచ్చరిస్తారు. దానిని అమలు పెట్టే మన ప్రయత్నానికి వారి అండ ఉంటుంది. వారిపై మనకు గల భక్తి శ్రద్ధలు తోడై బలపరుస్తాయి. ఇలా అంటే సాయి స్వప్నంలో కనిపించి ఇలా ఆదేశించని వారమంతా ఆ సద్గుణాలను ఇదివరకే సాధించుకున్న వారమని భ్రమపడకూడదు. అదే నిజమైతే ఈ జన్మలో మరలా సద్గురు సేవ మహల్సాపతి, పురందరే, రేగే వంటి వారికి లభించినట్లే మనకు లభిస్తుంది. మన నడవడి ఎవ్వరూ మన ఎదుటకు వచ్చి విమర్శించలేదనిగా ఉంటుంది. పరోక్షంగా అసూయతో వారెన్ని అనుకున్నా సాయి మనకి జన్మలో ఇలా దర్శనమిచ్చి హెచ్చరించకపోవడానికి ప్రధాన కారణం మనలో అట్టి ప్రయత్నం కూడా గత జన్మలలో ఆరంభం కాలేదన్నమాట. ఆయన హెచ్చరిక చేసిన దానిని విశ్వాసంతో ఆచరించే దశలో మనం లేనట్లే. అందుకొక్కటే గుర్తు. ఈనాడు సాయి చరిత్ర బోధ చదువుకుంటుంటే ప్రత్యక్ష భక్తులందరికీ ఆయన ఎలాంటి హెచ్చరికలు చేశారో తెలుస్తుంది. వాటిని వెంటనే వారి ఆదేశంగా తలచి మనం వాటిని పాటించే ప్రయత్నం చేయలేకపోతాము.
అలాంటప్పుడు ఆయన మనకేమి ఆదేశించినా ప్రయోజనమేమున్నది? వారి ఆజ్ఞ ఉల్లంఘించిన దోషులవ్వడం తప్ప. అందుకే ఆయన ఏమీ చెప్పరు. ఈలోగా ఆయన తమ లీలలతో మనలో విశ్వాసం కలిగించి అట్టి కృతజ్ఞత విశ్వాసాలతో వారి ఆదేశం పాటించే యత్నం మనలో ఆరంభమయ్యేలా చేస్తారు. కానీ మనం ఒక్క పట్టాన ఆ మార్గంలోకి రాము. మన పిల్లల మేలు కోరి వారిని బడికి పంపాలని మనం చూస్తుంటే మన పిల్లలు బడికెళ్తామనే ఆశ చూపి మన నుండి తాము కోరినవన్నీ పొందచూచి విద్యాభ్యాసం మాత్రం ఎగ్గొట్ట చూచినట్లే మనము చేస్తాము. మనం కోరినదల్లా ఆయన నెరవేర్చకుంటే ఆయనపై నమ్మకం విడుస్తాము. ఆయనను బెదిరిస్తుంటాము. అక్కస్సుతో అలా చేస్తుంటాము కూడా. ఇదంతా నేటి మానవుల గురించి సాయి ఎంతో బాధగా అనుకున్న మాటలలో కాపాడ్డే డైరీలోనివి నిరూపణమవుతాయి. ఆయనే మరొకప్పుడు భక్తులు తమకు సమర్పించిన పనికిరాని నాణాలు అరిగిపోయినవి, నక్కుపోయినవి, చెల్లనివి చూచి నా వద్దకన్నీ ఇలాంటివే వస్తున్నాయి, ఏం చేస్తాం అన్నారు. ఆ కాసులు మన హృదయాలకు సంకేతాలన్నమాట. అలానే ఆయనపై విశ్వాసం లేక ఊరికే చోద్యం చూడవచ్చని స్టేషన్ మాస్టర్ ఎదుట ఆయన మసీదులోని కుండలలో నీరు పారబోసి కుండలు బోర్లిస్తున్నారు. అతడు కారణం అడిగితే ఏం చేస్తాం, నా వద్దకొచ్చే కుండలన్నీ తలకిందులుగానే వస్తున్నాయి అన్నారు. ఆయనకు మనపై గల ప్రేమను, ఆయనలోని సర్వసమర్థతను, జ్ఞానాన్ని గుర్తించి వారి బోధను మన హృదయాలనే కుండలలో నింపుకోవడానికి సిద్ధంగా ఎక్కువ మంది ఉండరని వారి భావం. ఈ మహత్తర సత్యం అర్థం చేసుకోకుంటే అంతటి మహనీయులైన సాయి సన్నిధిలో హరివినాయక్ సాటే వంటి వారు ఆవేదనతో వర్ణించినంతటి దౌత్స్యం పాదుకొని తాత్కాలికంగానైనా ఆ సన్నిధిని ఎలా కలుషితం చేయగలుగుతుందన్నది అర్థం కాదు. దీనినే మామిడిపూత పండ్లవ్వడం ఉదాహరణగా తీసుకొని తమను జన్మ సార్థకమయ్యేదాకా అంటిపెట్టుకుని అనుసరించగల వారెప్పుడూ కొద్దిమందే ఉంటారని వారు జోక్తో ఒకసారి చెప్పారు. ఇలా జనార్దన్ యశ్వంత్ గల్వంకర్ తన శాయశక్తులా ప్రయత్నించి గత జన్మలోని తన సౌశల్యాన్ని, పవిత్రతను తిరిగి సాధించుకున్నాకనే అతడికి సాయి నుంచి దాని ఫలితమైన ఆశీర్వచనం కూడా లభించింది. అతడు 1917లో షిరిడీ వెళ్లే అప్పుడు వెనుకటి వలె కాక బాబాపై పూర్ణ విశ్వాసంతో వెళ్ళాడు. సాయి చెప్పిన సౌశల్యము, సద్వర్తనము సాధించుకున్న వారికే వారి పూర్ణ ఆశీషులు లభిస్తుందనడానికి ఇదే గుర్తు. అందుకే సాయి అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. ఆ దివ్య స్పర్శకు జనార్దన్ గల్వంకర్కు దివ్యమైన పారవశ్యం కలిగింది. అతడికి బాహ్య ప్రజ్ఞే లేకుండా పోయింది. ఆ సమయంలోనే ఆ పక్కనున్న భక్తులతో అతడి పూర్వజన్మల గురించి బాబా చెప్పిన విషయాలన్నీ అతడికి తిరిగి బాహ్య ప్రజ్ఞ కలిగాక ఆ భక్తులు గల్వంకర్తో చెప్పారు. అంతేకాదు, అతనిని ఈ జన్మలో ఈ తల్లి గర్భంలో తామే ఉంచామని కూడా సాయి చెప్పారు. చిత్రగుప్తుడు, యమధర్మరాజు కూడా వారి ఆదేశానికి బద్దులే కాబోలు. ఈ స్పర్శ గల్వంకర్లో శాశ్వతమైన మార్పు తెచ్చింది. అప్పుడు బాబా సాయి అంటే ఈ 3.5 మూరల ఎత్తున్న భౌతిక శరీరం మాత్రమే కాదు, మేమే సర్వత్రా ఉన్నాము. నన్ను సర్వత్రా దర్శించగలగడం భక్తులు నేర్చుకోవాలి అన్నారు. సాయి చెప్పిన ఆ మాటలే గల్వంకర్ పట్ల ఆశీషులుగా పరిణమించాయి. అంతకు ముందు పరమార్థానికి అంత ప్రాముఖ్య ఇవ్వని అతనికి సాయి తమ దివ్య ప్రేరణ, స్ఫురణ ప్రసాదించి అతని చేత భగవద్గీత, ఏకనాథ భాగవతము మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలెన్నో చదివించారు. దాని వలన ఆయన చెప్పిన మాటలు అతని హృదయంలో దృఢంగా నాటుకున్నాయి. అవన్నీ వారి వాక్యాల దివ్యలీలల వివరణలే కదా. అటు తర్వాత గల్వంకర్ మానవ సహజమైన ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వక సాయి ఉపదేశానికే ప్రాధాన్యమిచ్చి తానున్న చోటే తన ఉద్యోగ విధులలోనే సాయిని, వారి ఆదేశాన్ని దర్శించాడు. అతని ఉద్యోగ విధులన్నీ సాయి ప్రబోధామృతాన్ని ఆచరణలో పెట్టే చక్కని అవకాశాలని, లౌకిక జీవితమే ఆయన చెప్పినవి అభ్యసించడానికి సరైన రంగస్థలమని అతడు గుర్తించాడు. ప్రత్యక్షంగా సాయి ఎదుట ఉన్నప్పుడు ఎలాంటి వారైనా సరిగ్గా
నడుచుకో చూస్తారు. వారి నుంచి పరోక్షంగా ఉన్నామనుకున్నప్పుడే సూర్యుడు లేని చోట అంధకారం అలుముకున్నట్లు మనలోని రాక్షస ప్రవృత్తులన్నీ తలెత్తుతాయి. వాటి తాకిడిలో సాయి ఉపదేశం గుర్తురాదు. వచ్చిన మనలోని వెనుకటి దుష్ట వాసనల ప్రభావం వలన వాటిని మనం పక్కకు నెట్టేసుకుంటాము. అందుకెన్నో సాకులు సమర్థింపులు చేసుకుంటాము. కర్మఫలదాతకు మన సాకులు సమర్థింపులతో పని ఉండదు. అతడు మన హృదయ సాక్షి కూడా. మన ఉద్దేశాలు, పనులు వీటిని బట్టి ఇక చెరగని రీతిన తన శిలాశాసనం చెక్కి మన కర్మఫలం సిద్ధం చేస్తాడు. ఇతరులకు తెలియకున్నా మన చేతుల వెనుక దాగియుండి వాటిని ప్రేరేపించే మన సంకల్పాలను మన హృదయం నుండి మాత్రం మరుగుపరుచుకోలేము. మనలో ఉండి అలా వాటిని తెలుసుకునే సాక్షి చైతన్యమే ఆ కర్మఫల ప్రదాత. ఒకసారి మరణించి మరలా జన్మించే మధ్యకాలంలో మనలోని కర్మసాక్షియే మనకన్నీ విధిస్తాడు. మరొక రకంగా చెప్పాలంటే మనపై మనం విధించుకునే శాసనమే అది. కనుకనే దానినెవ్వరూ తప్పించలేరు. తమలోని ఈ సంకల్పాన్ని సద్గురువుకు సర్వసమర్పణం చేసిన వారి మరుజన్మలపైన మాత్రమే సద్గురువు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మిగిలిన వారి సంగతి పక్షపాతమెరుగని కర్మసూత్రమే చూచుకుంటుంది. ఇది తెలిసే జనార్దన్ గల్వంకర్ వీలైనంత తరచుగా సాయికి భౌతికంగా దగ్గరయ్యే యత్నం చేయక సర్వగతమైన సాయి సన్నిధిని తన హృదయంలో దృఢంగా ప్రతిష్ఠించుకొని శరీరాన్ని తన ఉద్యోగ ధర్మంలో నిమగ్నం చేశాడు. సాయి అతని చేత శ్రీరాముడు ఆచరించి చూపిన, శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన కర్మయోగాన్ని ఆచరింపచేశారు. అట్టి సద్గురువే మన చేత ఆయా సాధనలు చేయించవలసినదే కాని మనంగా వాటిని పూర్తిగా అనుష్ఠించలేము. కారణం, మన చేత తప్పుడు పనులు చేయించే మనస్సే అటు తర్వాత దానిని నిగ్రహించే రక్షకుడు అవ్వడం ఎలా సాధ్యం? దానిని గురువు పరం చేస్తే ఆయనే దానిని నిగ్రహించే రక్షకుడిగా పనిచేసేలా చూస్తారు. మన ఇష్టాలకు తాత్కాలికమైన పరిస్థితులకు తల ఒగ్గగా వారిపై విశ్వాసంతో ఆ మార్గంలో మనకెదురయ్యే కష్ట నష్టాల మధ్య ఒరిమితో యథాశక్తి వారాదేశించిన మార్గాన్ని అనుసరించ యత్నించడమే మన మనస్సుకు ఆయన పరం చేసే మార్గం. అదే ఆయనకు నిజంగా దక్షిణ సమర్పించడమన్నా, మన 2 చేతులు జోడించి నమస్కరించడమన్నా, లేక వారి 2 పాదాలు పట్టుకోనడమన్నా కాకుంటే వయస్సులో గల్వంకర్ చిన్నవాడు అవడం వలన ఇదంతా అతడు ఇంత వివరంగా తెలుసుకున్నట్లు తోచదు. తెలిసినది ఆచరించడంలో నిమగ్నమైన వారికి ఆచరణ గురించి మాట్లాడడానికి ఎలా సాధ్యపడుతుంది? సముద్రంలో ప్రాణాలొడ్డి ఈత కొడుతున్నవాడు ఈత గురించి, తన ప్రతిభ గురించి ఉపన్యసించగలడా? ఈత గురించి గ్రంథాల నుండి సంపాదించిన పరిజ్ఞానం అప్పుడు ప్రదర్శించగలడా? అందుకే ఆధ్యాత్మ విద్యలో పూర్తిగా తెలిసిన వారెవ్వరూ తాముగా ఏమీ ఎవ్వరికీ ఉపదేశించలేరు. వారి ఆచరణే మనకు ఉపదేశమివ్వాలి. ఉపదేశించడంలో నిమగ్నమయ్యే వారికి ఆచరించడానికి సమయము, అవకాశము ఉండవు. విలువైన జీవిత గడియలు కాలగర్భంలోకి జారిపోతుంటాయి. కానీ వారికి లోకాన్ని మెప్పించజూడడంలోనే సరిపోతుంది. తమ హృదయాంతర్వర్తి సర్వసాక్షి అయిన సద్గురువును మెప్పించే అవకాశమే రాదు. అందుకే బాబా సన్నిధి జఫ్వర్ ఆలీని అనేక మిషాల మీద ఎలాగో సాయి నుండి దూరంగా విసిరివేసింది. సాయి దయవలన జనార్దన్ గల్వంకర్ అలాంటివాడు కాలేదు. ఎల్లడల్లా సాయి సన్నిధిని దర్శించే స్పృహతో ఉన్నాడు. అందుకే సాయి మహాసమాధి చెందాక కూడా అతడు ఆధ్యాత్మికంగా ఇంకా పురోగమించడానికి అవసరమైన అనుభవాలు అతడికి ప్రసాదిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు 1921లో అతడు సకుటుంబంగా కాశీ, ప్రయాగ వెళ్ళి అక్కడ భరద్వాజాశ్రమంలో కూర్చొని తనకు మహాత్ముని దర్శనం ప్రసాదించమని సాయిని ప్రార్థించాడు. అక్కడ నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే రోడ్డు పక్కన ఒక మహాత్ముడు కనిపించాడు. ఆయన 7 సంవత్సరాలకి ఒక్కసారి తప్ప అక్కడికి రారని, ఎవ్వరిని తమ చెంతకు రానివ్వరని, ఎవ్వరి వద్ద దక్షిణ అసలే తీసుకోరని అచడివారు చెప్పారు. ఆయన గల్వంకర్ను చూస్తూనే ఎంతో ప్రేమతో తమ చెంతకు పిలిచి అతడు జేబులో ఉన్న 3 అనాలు దక్షిణగా సమర్పిస్తే స్వీకరించారు కూడా. ఆయన రూపంలో కూడా అతనికి సాయే పలికారు. అలానే
1932లో ఒకరోజు గల్వంకర్కు సాయి స్వప్నంలో కనిపించి నీకేమి కావాలి అని అడిగితే అతడు నాకు దివ్య ప్రేమ మాత్రమే కావాలి అని చెప్పాడు. బాబా నీకది లభిస్తుంది అని చెప్పి అదృశ్యులయ్యారు. అప్పటి నుండి అతనికెప్పుడు దివ్య ప్రేమ పారవశ్యం కలుగుతుండేది. అతడిలో పరిపాకం ఎంత కలిగిందో, సాయిని దర్శించాక కూడా ఆయనపై మొదట శ్రద్ధ కలగని అతనిలో సాయి ఎంత పరిపాకం కలిగించారో అదే సాయి సన్నిధి ప్రభావం.